హాయ్ అండి, నేను మీ లక్ష్మిని. మీకోసం బొంబాయి రవ్వతో లడ్డు ఎలా చేయాలో చూపిస్తారండి. ఈ కప్పుతోటి రవ్వ కలుసుకుందామండి. 2 కప్పులు అండి. 1 కప్పు పచ్చి కొబ్బరి తురిమిన. ఇవి మంచిగా నెయ్యిలో వేపుకుందాం పదండి. స్టవ్ ముట్టించుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలండి. గిన్నె వేడెక్కిందండి. 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పు వేపుకోవాలండి. జీడిపప్పు వేగిపోయినాయండి. మనం తీసేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. మనం ఇదే గిన్నెల రవ్వ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా మంచిగా వేపుకోవాలి. రవ్వ మంచిగా పండుగ వేపుకుంటే రవ్వ లడ్డు చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా రోజులు కూడా ఉంటుంది. మంచిగా బ్రౌన్ లాగా వేపుకోవాలి. ఈ ఉప్మా రవ్వ మంచిగా వేగిపోయిందండి. ఇందులో మనము తురిమి పెట్టిన పచ్చి కొబ్బరి అండి. ఇది ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే ఏ కొబ్బరి అయినా వేయచ్చు. పచ్చిది వేసుకోవచ్చు, ఎండుది వేసుకోవచ్చు. నేనైతే పచ్చిది వేస్తున్నాను. ఇది కూడా మంచిగా వేగాలి. ఇందులో కొబ్బరి కూడా మంచిగా బ్రౌన్ లాగా వేగితే ఆ పచ్చి వాసన పోయి చాలా టేస్ట్గా ఉంటుంది రవ్వ లడ్డు. వేగిపోయిందండి. కొబ్బరి కూడా వేగిపోయింది. మనం షుగర్ వేసుకోవాలి. 1 కప్పు. ఇంకొక సగం వేస్తా అండి. 2 కప్పుల రవ్వ కదండి, 1 కప్పున్నర షుగర్ వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలండి. మనం స్టవ్ బంద్ చేసి కలపాలి. ఈ వేడికే మనకు షుగర్ కరిగిపోతుందండి. మన ఫ్లేవర్ కోసం యాలకుల పౌడర్ వేసుకోవాలండి. మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొన్ని పాలు పొందామండి. ఇంకా అయిపోయిందండి. మనము స్టవ్ బంద్ చేసి దింపేసుకుందాం. ఇది కొంచెం చల్లారాలండి. అప్పుడు మనం లడ్డు చుట్టుకోవచ్చు. ఇప్పుడు వేడి మీద చుట్టినాం అనుకో చేతులు అయిపోతాయి. మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా ఇందులో వేసి ఇంకా లడ్డులో చుట్టుకోవాలి. ఇలా చుట్టుకోవాలండి. ఇంకా మొత్తం ఈ రవ్వ అంతా ఇట్లా లడ్డు చుట్టుకోవాలి. చూడండి చాలా బాగుంది. వేడి మీద ఉంది కదండి, చెయ్యి కాలిపోతాం. ఇంకా అన్నీ ఇలానే చుట్టుకోవాలండి. అయిపోయినాయండి రవ్వ లడ్లు. చూడండి ఎంత బాగున్నాయో, బాగా వచ్చాయి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇంతేనండి, రవ్వ లడ్డు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగుందో. నాకు 2 పావులకు ఇన్ని లడ్డులు అయినాయండి. 30 లడ్డులు అయినాయి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈజీ అండి, చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు. చూడండి పర్ఫెక్ట్గా ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందండి వీడియో? నచ్చితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.